హే గాయ్స్, వెల్కమ్ టు కారుణ్య క్రియేషన్స్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే, నేను క్రాఫ్ట్ బిల్డింగ్ అనే యాప్ ఎక్కించాను. ఇది యాస్టీస్ మైండ్ క్రాఫ్ట్లోనే ఉంటుంది, కాకపోతే నేను క్రియేటివ్ మోడ్లో ఎక్కించుకున్నా రకరకాలుగా కట్టుకుందామని. ఇది నేను సరదాగా చాలా ట్రాప్స్ అవన్నీ చేసుకున్నాను. ఒక విలేజ్ నేను కావాలని ఒక విలేజ్ వరల్డ్లోకి వచ్చేలా చేసుకున్నాను. సో నేను మామూలుగా వరల్డ్ ఆల్రెడీ ఇస్తారు కదా, దానిలో టెలిపోర్టర్ ఓపెన్ చేసి వచ్చే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా టెలిపోర్టర్ ఓపెన్ చేస్తే నేను విలేజర్స్ ఉన్న వరల్డ్లోకి అయితే వచ్చాను. నేను విలేజర్స్ ఉన్న వరల్డ్లోకే రావాలనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ చాలా ఇల్లులు అవన్నీ ఉంటాయి. సో అదనమాట. సో బిల్డింగ్ రానుంది. మీరు ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మైండ్ క్రాఫ్ట్లో ఉన్న ప్రతి థింగ్ దీనిలో ఉంది, కాకపోతే ఇది క్రియేటివ్ అనమాట. మైండ్ క్రాఫ్ట్ కన్నా నాకు ఇది బెటర్ అనిపించింది, ఎందుకంటే నేను మైండ్ క్రాఫ్ట్ కూడా ఆడతాను అదంతా. ఓకే, ఇక్కడ డోర్ అనేది పెట్టాలి, కావాలనే పెట్టలేదు యాక్చువల్గా అయితే. ఇక్కడ నేను చాలా సీక్రెట్ ప్లేసెస్ అయితే పెట్టా, అవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇది అనమాట గైస్, నా వరల్డ్. ఈ వరల్డ్ అన్నీ ఉన్నాయి. ఇదేంట్రా ఇది మొత్తం బెడ్ రాక్స్తో ఇక్కడ ఏదో ఉంది అని అనుకుంటున్నారు కదా, అది జస్ట్ ఏమి కాదు. ఇది మామూలుగా టీఎన్టీలతో మొత్తం కలడిపోతే దీనిలో వెళ్ళాలి, కాకపోతే దీనిలోకి ఎలా వెళ్తావురా అని అనుకుంటారు కదా, దానికి కూడా ఉంది. దానికి ఫస్ట్ ముందు డోర్ తీసుకుని నా ఇంటికి అయితే పెట్టుకోవాలి. ఆ డోర్ చూసారా గైస్, కనిపిస్తుంది కదా మీ అందరికీ. మైండ్ క్రాఫ్ట్లో ఉన్న ప్రతి ఇది ఉంది దీనిలో. అని అందరూ డబ్బులు కట్టి అదే ఇన్స్టాల్ చేసుకోవడం, డబ్బులు కట్టకుండా ఇది ఇన్స్టాల్ చేసుకోవడం అయితే చాలా బెటర్ నా ఉద్దేశంలో అయితే, యాజ్ మై ఒపీనియన్. యాక్చువల్గా ఇవాళ నేను కొన్ని వింతకు కూడా చేద్దాం అనుకున్నాను. వింతగా అంటే ఫస్ట్ నాకు డోర్ అయితే ఒక డోర్ కావాలన్నమాట గైస్, ఒక మంచి డోర్. అనమాట గైస్, ఇక్కడ చెప్పానుగా అన్నీ క్లియర్గా మైండ్ క్రాఫ్ట్లో ఉన్నట్టే ఉందని మీకు చెప్పాను. ఏ డోర్ అయితే బెటర్, నాకు ఎందుకు ఇది నాకు నచ్చింది, తీసుకుంటున్నా. అండ్ ఇంతగా సో ఈ వరల్డ్ ఇదే అనమాట. ఇల్లు నేను ఇంకా ఏ విలేజర్స్ రాకుండా చేశాను. యాక్చువల్గా అయితే మొన్న అనుకోకుండా ఒకటి చేశాను, దెబ్బకు ఊరంతా జాంబీస్ వచ్చాయి. కలర్ కూడా మ్యాచ్ అయిందని ఇలా చేశాను. నేను సీక్రెట్ బేస్ అన్నా ఇంకా చూడండి, అది ఇక్కడ ఉంది లోపలే. ఇదనమాట గైస్. సో ఇక్కడ సీక్రెట్ బేస్లో అయితే నేను వెపన్స్ కూడా, అంటే చిన్నగా వెపన్ యాక్చువల్గా క్రియేటివ్ ఇవన్నమాట గైస్ వెపన్స్. సో ఇక్కడ నుంచి ఎక్కితే అంత పెద్ద సునామీ లాభ వచ్చినా మనం ఏమీ చేయకుండా ఇంతక ఒక బెడ్ రాక్ ఏరియా అయితే చూపించాను గైస్. ఆ ఏరియాకి వెళ్ళే దారి ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ నేను మెట్లు ఎక్కచ్చు గైస్ మనం. దాని తర్వాత ఇది ఓపెన్ చేసి
ఇలా ఎక్కి ఇది క్లోజ్ చేసేయాలి గైస్. సో ఇదే అనమాట బెడ్ రాక్ అనమాట. ఇప్పుడు ఏమైనా వచ్చినా సరే మనల్ని, అప్పుడే నైట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా ఇక్కడ వచ్చినా సరే మనం ఇంకా క్లియర్గా ఉండొచ్చు. నేను ఇంకా ప్లాన్ చేశాను, కాకపోతే దాన్ని యూటిలైజ్ చేయడానికి ఇవన్నీ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. సో ఇదనమాట. ఇక్కడ నుంచి నా ఇంటికి బెడ్ రాక్స్ పొదలు కొట్టకుండా అయితే వెళ్ళలేము. యాక్చువల్గా నేను వింతగా చేద్దాం అన్నాను కదా గైస్, మరి అలా అన్నట్టుగా అది కూడా చేయాలిగా. నమస్కారం క్రీపర్ అన్నయ్య. నాకెందుకు ఈ ప్లేస్ బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది పెట్టాం, మరి బయటికి రావాలి కదా. సరే అయితే లివర్ అయితే తీసుకుందాం. లివర్ అంటే ఆ లివర్ కాదు గైస్, ఇదే గైస్ నేను చెప్పానుగా వింతగా చదవని. సో ఇదన్నమాట గైస్ నా ప్లాను. ఒక మంచి ఫైర్ వర్క్ పెడతాము, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కలర్ ఫైర్ వర్క్ పెడదాం, బాగుంటుంది కదా అన్నది నా ఉద్దేశం. సో ఇది గైస్, ఇది అంటే వండర్ఫుల్ ఫైర్ వర్క్. అసలు ఇది నేను చేద్దాం ప్లానింగ్ అనమాట. నైట్ అయితే ఒకసారి ట్రై చేయాలి. సో ఇలా చెప్పాను కదా గైస్, ఇలా చేద్దామని. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం జాంబీస్ వచ్చే నేను చిన్న చేశాను అన్నాను కదా గైస్, అందుకనే ఊరంతా ఐరన్ గోలమ్స్ని పెట్టేసిన దగ్గర ఒక 10 మంది. చూడండి ఐరన్ గోలమ్స్ అందరూ కనిపిస్తున్నారు కదా ఇక్కడ, ఇదిగోండి ఇలా అంతా ఐరన్ గోలమ్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక ఐరన్ గోలం పెట్టాను. ఇంకా చాలా వరకు ఇళ్ళల్లో అయితే నేను ఇవైతే పెట్టాను గైస్, చాలా వరకు విలేజెస్ వాళ్ళ ఇంట్లో పెట్టలేదు అనుకుంటా. ఇంట్లో చెప్పాను కదా గైస్ పెట్టానని. ఇవి నాకు దొరికిన చోట్ల పెట్టేస్తాను చేసి, ఎక్కడైతే ఎవరి ఇంట్లో అయినా చెస్ట్ దొరికితే పెట్టేస్తాను వాళ్ళ చెస్ట్లో. ట్రేడర్ వచ్చారు. హలో ట్రేడర్. పర్లేదు
ఇట్రే ఆడతాం మనకి ఎందుకు గొడవ. సో ఇది మామూలుగా అయితే సరదాగా పెట్టాను, యూట్యూబ్లో చూసి ట్రై చేద్దామని. దీనిలో ఎలా వెళ్తే మనం డైరెక్ట్గా పైకి వెళ్తాం. చూసారా గైస్, మీకు తెలుస్తుందో తెలియట్లేదో కానీ పైకి ఎగిరిపోతున్నాను నేను. గైస్ నేను చాలా పైకి వచ్చేసాను. 128 బ్లాక్ లిమిట్ కన్నా మనం ఇక్కడ పైకి అసలు కట్టలేము. మేబీ అది ఓన్లీ 128 బ్లాక్ లిమిట్ దాకానే వస్తుంది అనుకుంటా. నేను మొత్తానికి పైకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను, కానీ అది వర్క్ అవుద్దా లేదా కానీ నాకు తెలీదు. ఎందుకంటే అసలు వెళ్తున్నా రీచ్ అవుతున్నట్టే అసలు కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు కూడా. అలా సడన్గా కింద పడితే ఎలా ఉంటుంది? నేను చెప్పానుగా దీనిలో నుంచి పైకి వెళ్ళినంత సేఫ్గానే తిరిగి కిందకు కూడా వస్తాం. సో ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని జాంబీస్ ఇక్కడే ఉంటాయి. నాకు క్రాస్ బుక్ కన్నా బవ్ అండ్ ఆరో నాకు నచ్చింది. ఇవి నాకు బెటర్. అది నీటిలో వదిలేసాను గైస్, ఎవరికైనా యూజ్ అవుతుంది. సరదాగా దొరికినాడు మీరు ట్రై చేద్దాం గైస్. ఎవడు దొరికాడు ఇవాళ, ఎవరు దొరికితే బ్యాడ్ లక్. పెద్ద మనుషులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ పెద్ద మనిషి పెద్ద ఏం చేయట్లేదు. Arrow. సో నేను ఎన్ని చూసినా అసలు ప్రతి ఏ యారో యూజ్ నాకు అసలు ఏం అర్థం. సో నాకైతే ఎప్పుడప్పుడు నైట్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ పెట్టాం బట్ అవ్వట్లేదు. సరే గైస్, అండ్ వాళ్ళకి ఇంతే. బాయ్ గాయ్స్.